మీరా వచ్చి గగన్కి నిజం చెప్పేస్తుంది. వెంటనే గగన్ మాత్రం మీరా మాటలు విని షాక్ అయిపోతాడు. ఇక అన్యం పుణ్యం ఎరగని భూమి మీద నిందలు వేశాను, అవమానించాను, ఇంట్లో నుంచి గెంటేశాను. ఇదంతటి కారణం అపూర్వను వదిలిపెట్టనని చెప్పేసి కోపంగా అపూర్వ ఇంటికి స్పీడ్న డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వచ్చేస్తాడు. అపూర్వాని గట్టిగా పిలుస్తాడు. అపూర్వ అప్పుడే ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంటుంది హాల్లోకి. ఏంటి ఈ టైంకి పెళ్లి పీటల మీద కూర్చొని ఆ తారతో పెళ్లి చేసుకుంటా అనుకుంటే ఏంటి మా ఇంటికి వచ్చావు అని చెప్పేసి అంటుండగా, నువ్వు కావాలని చెప్పేసి ఇక నాటకం ఆడింది బయటపడింది. ఏం మాట్లాడుతున్నావు గగన్? నేను నాటకం ఆడమేంటి? ఏంటా బిందుకు శివకు పెళ్లి చేసి ఇక భూమి చేసిందని చెప్పేసి నువ్వు కావాలని చెప్పేసి భూమి మీద నిందలు వేసావు కదా. ఇక నిందలు వేసి నా కాపురంలో చిచ్చు పెట్టిందే కాకుండా నా భూమిని నన్ను నుంచలి విడగొట్టావు కదా. నీలాంటిది భూమి మీద బ్రతకడానికి వీల్లేదు అనేసరికి ఏంటి నీ భార్య కోసమని ఇప్పుడు అర్థం చేసుకొని ఎగురుకుంటూ వచ్చావా? అయితే ఏంటి? అవును నేనే చేశాను. అయినా ఇప్పుడు నీ చెల్లి కోసం అని చెప్పేసి నీ భార్యకు విడాకులు ఇచ్చి తారమెల్లో తాళి కట్టబోతున్నావు కదా. హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయక ఆ భూమిని పట్టుకొని ఆలాడడం ఏంటి? ఇంకొకసారి నా భూమి గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. కావాలని ఎన్ని కుటుంబాలను విరగొడతావు. అంతేకాకుండా ప్రతి ఒక్కదానికి ఏదో నువ్వు ఎగిసిపడుతున్నావు కదా. ఆ తర్వాత శోభచంద్రన్ అత్తయ్య చంపింది నువ్వే అని కూడా అతి త్వరలోనే బయటపడుతుంది. ఇక నువ్వు ఏమాత్రం విర్రవీగుతున్నావో అప్పుడు నీకు జైలు శిక్ష పడతావు. ఏంటిరా నువ్వు ఏం చేస్తావురా? అదేం చేయలేదు, నువ్వేం చేయలేదు. నేను ఎప్పటికీ తప్పించుకోవడమేదరా. నాకు తెలుసు నువ్వు మోసం చేసినా మోసగత్తవే అని చెప్పేసి కోపంతో గొంతు పట్టి చంపడానికి వస్తుండగా ఈలోపు పైనుంచునున్న చరచంద్ర కిందికి వస్తాడు. అరే గగన్ వదిలిపెట్టరా, నా భార్యను చంపడానికి వచ్చిన అధికారం అదే నీకెక్కడరా అని అంటుండగా, నీ భార్యనా? నమ్మించి మోసం చేసేది ఇది నీ భార్యనా? అసలు శోభచంద్ర అత్తని చంపింది ఇదని తెలిసినా కూడా పక్కలో పామును పెట్టుకొని రోజు పాలు పేసి పెంచినట్టుగా అనిపించట్లేదు. ఇది ఎప్పటికైనా శోభచంద్ర చంపింది అత్తయ్య అని నీకు సాక్ష్యం తెలుస్తుంది, నిజం బయటపడుతుంది. ఆ తర్వాత నీ చేతులతో నువ్వే చంపేస్తావు. బావా వీడు కావాలని ఇక మన లేనిపోని నిందలు వేస్తున్నాడు బావా. వాని మాటలు నమ్మకు. అవునా, నేను వేసే నిందలు కానీ రేపు జరగబోయేది అవి నిజాలు. రేపు నువ్వు శోభచంద్ర అత్తయ్యను చంపావని చెప్పేసి సాక్ష్యాలు బయటపడ్డ తర్వాత నేను చంపడం కాదు, శరత్చంద్ర చేతిలో నువ్వే చేస్తావు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటాడు.